My name is Dr. P. J. Raju, lecturer in history, Government Degree College for Women, Gajwel, BA final year, 5th semester. ఈరోజు చెప్పే టాపిక్ సాంస్కృతిక పునర్జీవనం అంటే ఇటలీలో ఆవిర్భించిన సాంస్కృతిక పునర్జీవనం గురించి ఈరోజు చెప్తా ఉన్నా. ముందుగా పశ్చిమ ఐరోపాలో క్రీస్తు శకం 14వ శతాబ్ది ప్రారంభంలో ఒక సాంస్కృతిక మహోద్యమం ప్రారంభమై 16వ శతాబ్ది రెండో భాగం చివరగా సాగింది. ఈ ఉద్యమాన్నే సంస్కృతి పునరుజ్జీవనం చెప్పి అంటారు. ఇంగ్లీష్లో రెనైజాన్స్ అంటారు. మధ్యయుగ ఆరంభం నుంచి మరుగున పడిన గ్రీకు రోమన్ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడమే సంస్కృతి పునరుజ్జీవనం. అంటే సంస్కృతి పునరుజ్జీవనం అంటే మధ్యయుగ ఆరంభం నుంచి మరుగున పడిన గ్రీకు రోమన్ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడమే సంస్కృతి పునరుజ్జీవనం. అంటే ముఖ్యంగా సంస్కృతి పునరుజ్జీవనంతో ప్రపంచ చరిత్రలో అంధకార ఛాయలు అంతరించి ఆధునిక యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. అంటే డార్క్ ఏజ్ పోయి లైట్ ఏజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో క్రీస్తు శకం 15 నుంచి 16వ శతాబ్దాలలో అంటే క్రీస్తు శకం 15-16వ శతాబ్దాల్లో ఆధునిక ప్రపంచ చరిత్రలో ఒక 3 ఘట్టాలు జరిగాయి. దాంట్లో ఒకటి నూతన భూభాగాల ఆవిష్కరణ, రెండవది సాంస్కృతిక పునరుజ్జీవనం, మూడవది మత సంస్కరణోద్యమం. నూతన భూభాగాల ఆవిష్కరణ అంటే మొట్టమొదట ఐరోపియన్లు దిక్సూచిని ఆస్ట్రోలాబ్ యంత్రాన్ని కనుగొన్న తర్వాత సముద్రయానం మీద ప్రయాణం చేశారు. దాంట్లో పోర్చుగీస్ వాస్తవ్యుడైన ది ప్రిన్సీ నావిగేటర్ అతను కేప్ ఆఫ్ గుడ్ హోప్ను కనుగొన్నాడు. తర్వాత స్పెయిన్ దేశానికి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. దాని తర్వాత భారతదేశానికి సముద్ర మార్గాన్ని పోర్చుగీస్ వాస్తవ్యుడైన వాస్కో డి గామా కనుగొన్నాడు. తర్వాత బ్రెజిల్ని జాన్ కాబరల్ కనుగొన్నాడు. ఈ విధంగా నూతన భూభాగాల ఆవిష్కరణలో చాలా భూభాగాలు కనుగొనబడ్డాయి. ఇక రెండవది సాంస్కృతిక పునరుజ్జీవనం. ఈ సంస్కృతి పునరుజ్జీవనం ఐరోపాలో సంభవించింది. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఇదే మనం. మూడవది మత సంస్కరణోద్యమం. దీన్ని ఇంగ్లీష్లో రిఫర్మేషన్ అని చెప్పి అంటారు. మత సంస్కరణోద్యమం యొక్క నాయకుడు మార్టిన్ లూథర్. ఈ మత సంస్కరణోద్యమం అనేది జర్మనీలో ప్రారంభమైందని చెప్పి ఇది తర్వాత మనం టాపిక్లో చెప్పుకుందాం. అయితే ఈ పునరుజ్జీవన ఉద్యమం అనేది ఇటలీ దేశంలోని మిలాన్, రోమ్, ఫ్లారెన్స్ పట్టణాల్లో ఆరంభమైందని చెప్పవచ్చు. అంతేకాక ఇటలీ దేశం నందు ఈ పునరుజ్జీవన లక్షణాలు యూరప్ అంతా వ్యాపించాయి. అంటే ఇటలీ దేశంలో సంస్కృతి పునరుజ్జీవనానికి పుట్టినలు ఇటలీ అన్నట్టు. ఆ ఇటలీలోని మిలాన్, రోమ్, ఫ్లారెన్స్ పట్టణాల్లో మొట్టమొదట ఆరంభమైంది. ఇది మొత్తం మళ్ళీ ఐరోపా కూడా వ్యాపించిందని చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మధ్యయుగంలో ప్రజల సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక జీవంపై క్రైస్తవ చర్చి ప్రభావం ఎక్కువగా ఉండేది. అంతేకాక ప్రశ్నించే ధోరణి, ప్రయోగాత్మకత, పరిశోధనశీలత వీటిని దేన్ని సహించేది కాదు చర్చి. ముఖ్యంగా దేశ భాషలకు ఆదరణ ఉండేది. న్యాయ పరిపాలన, విద్యాబోధన మతాధికారుల చేతుల్లో ఉంది. నైతిక విలువలు, విశ్వాసాలు, విజ్ఞాన సంబంధమైన విషయాలు అన్నిటిలో చర్చిదే వేదవాక్కు. అయితే 15-16వ శతాబ్దాలలో కొన్ని పరిణామాలు ఈ పరిస్థితిని మార్చివేశాయి. అంటే సంస్కృతి పునరుజ్జీవనం రావటంతో. అందుకోసం ఈ పరిణామాలని మేధా సంచలనమని, పునరుజ్జీవనం అని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. ఈ ఇటలీలో ఆవిర్భించిన సంస్కృతి పునరుజ్జీవనానికి
దోహదపడిన ముఖ్యాంశాలు ఏమిటి? మొత్తం దీంట్లో 5 ముఖ్యాంశాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి అచ్చు యంత్రం. దాన్నే విజ్ఞాన వ్యాప్తి అని చెప్పి అంటారు. అచ్చు యంత్రం విజ్ఞాన వ్యాప్తి అని చెప్పి అంటారు. మధ్యయుగపు యూరప్లో పార్చ్మెంట్ అనే తోలు కాగితం వాడుకలో ఉండేది. క్రీస్తు 8వ శతాబ్దంలోనే డమాస్కస్ పత్తితో కాగితం తయారు చేశాడు. ఈ రకం కాగితమే గ్రీస్, దక్షిణ ఇటలీ, స్పెయిన్లో కూడా వాడుకలో వచ్చింది. 1454 సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ అనే అతను మొట్టమొదట అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. హీ వాజ్ బిలాంగ్స్ టు జర్మనీ, లొకేటెడ్ ఇన్ మెయిన్స్ సిటీ. అంటే 1454లో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఈయన జర్మనీలోని మెయిన్స్ పట్టణానికి చెందినవాడు. ఈ అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రంలో మొట్టమొదట ముద్రించింది బైబిల్. తర్వాత పాప పరిహార పత్రాలను ముద్రించాడు. బైబిల్ని, పాప పరిహార పత్రాలను అచ్చువేసి పోపుకి ఇది అందజేశాడు, అంకితం చేశాడు. ఈ 2 తీసుకున్న పోపు జాన్ గుటెన్బర్గ్ను మెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఎప్పుడైతే జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడో విద్యావ్యాప్తి, విజ్ఞాన పెంపుదలపై అచ్చు యంత్రం బాగా దోహదం చేసింది. అంతేకాక అచ్చు యంత్రం వల్ల తక్కువ వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో గ్రంథాలు వచ్చాయి. అచ్చు యంత్రం కనుగొనక ముందు ఈ ఐరోపా మొత్తం కూడా కేవలం ఒక 90,000 పుస్తకాలే ఉన్నాయి. అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత లక్షల పుస్తకాలు ముద్రించడం జరిగింది. అంతేకాక రాతలో ఉండే లోపాలు, పాఠ్యాంశాల ఇబ్బంది పోయింది, అక్షరాస్యత పెరిగింది అచ్చు యంత్రం ద్వారా. టోటల్ క్రెడిట్ అనేది జాన్ గుటెన్బర్గ్ దక్కింది. దీని తర్వాత సంస్కృతి పునరుజ్జీవనానికి దోహదపడిన ముఖ్యాంశాల్లో రెండవది గ్రీకు రోమన్ సంస్కృతి పునరావలోకనం. గ్రీకు రోమన్ సంస్కృతి పునరావలోకనం. దీంట్లో సాంప్రదాయకత, మానవతావాదం అని 2 అంశాలు ఉన్నాయి. సాంప్రదాయకత అంటే క్లాసిజం, మానవతావాదం అంటే హ్యూమనిజం. కాబట్టి ప్రాచీన గ్రీకు సాహిత్యం, లాటిన్ సాహిత్యం, వాస్తులో గ్రీకుల రోమన్ సాంప్రదాయాలు యూరప్ సంస్కృతికి పునాది వేశాయి. అంతేకాక మానవతావాదం, సాంప్రదాయకత అనే 2 పదాలు రెనెసాన్స్ అధ్యయనంలో ఎక్కువగా కనిపిస్తాయి. దీంట్లో క్లాసిజానికి ఒరవడి పెట్టిన వారిలో ముఖ్యులు ఫ్లారెన్స్కు చెందిన పెట్రార్క్, బొకాసియా. వీళ్ళు ముఖ్యులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా దీంట్లో బొకాసియో ఆఫ్రికా సీక్రెట్ అనే గ్రంథాలు రాశాడు. అంతేకాకుండా ఆయన డెకామరన్ అనే గ్రంథాన్ని కూడా రాశాడు. అందుకోసమనే బొకాసియాని వెనిస్ నగరం ఇతన్ని స్వేచ్ఛా పౌరునిగా, సిటిజన్ ఆఫ్ లిబర్టీగా సన్మానించింది. గ్రీకు రోమన్ సాంప్రదాయకతను వ్యాపింపజేసిన వారిలో జర్మనీలోని జాన్ రుప్లిన్, ఇంగ్లాండ్లో జాన్ కొలెట్, థామస్ వీళ్ళు సాంప్రదాయకతను వ్యాప్తి చేశారు. దీంట్లో సాంప్రదాయకత వ్యాప్తిలో ముఖ్యమైన వాడు, చాలా గొప్పవాడు, నెదర్లాండ్స్లోని ఆలెండ్కు చెందిన ఎరాస్మస్. ఈయన మానవతావాదుల్లో కూడా చాలా గొప్పవాడని చెప్పవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఈ ఎరాస్మస్ గురించి మనం కొంచెం చెప్పుకున్నట్లయితే, ఎరాస్మస్ ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ దేశాల్లో చాలా సంవత్సరాలు గడిపి మంచి అనుభవం సంపాదించాడు. అంతేకాక చర్చి పట్ల విధేయుడై బైబిల్లోని కొత్త నిబంధనను, న్యూ టెస్టిమెంట్, గ్రీకు భాషలో నుండి లాటిన్ భాషలోకి అనువదించాడు. చర్చి పట్ల విధేయుడై బైబిల్లోని కొత్త నిబంధనను, న్యూ టెస్టిమెంట్ను గ్రీకు భాషలోని లాటిన్ భాషలోకి అనువదించాడు. ఆయన మూఢ విశ్వాసాలతో కూడిన ఆచారాలను ఖండించిండు. ఈయన రాసిన గ్రంథాల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రైజ్ ఆఫ్ ఫాలీ. ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే గ్రంథంలో మతం అంటే తీర్థయాత్రలు, సంతుల ఆరాధన,
సంతుల ఆరాధనల పవిత్ర అవశేషాల పూజ మాత్రమే కాదని మూఢ విశ్వాసాలను మతాచారాలను అపహాస్యం చేశాడు. ఎరాస్మస్ లాంటి వారు క్రైస్తవ మత నాయకుల భోగ విలాస జీవితాన్ని నిశితంగా విమర్శించారు. అందుకోసమనైనా సంస్కృతి పునరుజ్జీవన పిత, ది ఫాదర్ ఆఫ్ ది రినైజెన్స్ అని చెప్పి అంటారైన. సంస్కృతి పునరుజ్జీవన పిత అంటే ఎరాస్మస్సే. కాబట్టి ఈయన దాదాపు మతంలో ఉన్న మతాధిపతులలో ఉన్న మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు మొత్తం కూడా నిశ్చితంగా విమర్శించాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెట్రార్క్ ఎరాస్మస్ లాంటి వాళ్ళ కృషి ఫలితంగానే గ్రీకు సంస్కృతిలో మానవతావాదం విరివిగా ప్రచారమైందని చెప్పాలి. అంతేకాక 16వ శతాబ్దం ద్వితీయ భాగం వరకు మానవతావాదం ప్రచారంలో ఉంది. కానీ సాంప్రదాయకవాదం మాత్రం 18వ శతాబ్దం వరకు కొనసాగింది. దీని తర్వాత నెక్స్ట్ మనకి దీంట్లో ఇటలీ ఆవిర్భించిన సంస్కృతి పునరుజ్జీవనానికి దోహదం చేసిన ముఖ్య అంశాల్లో మూడవది లలిత కళలు, కొత్త పోకడలు. లలిత కళలు, కొత్త పోకడలు. సాంప్రదాయకత మానవాదుల ప్రభావం లలిత కళలు వాస్తువుల్లో కూడా మార్పు వచ్చింది. మధ్యకాలం నాటి వాస్తువుకు గోతిక్ అని చెప్పి అంటారు. గోతిక్ వాస్తు అని చెప్పి అంటారు. ఇటాలియన్ వాస్తు నిర్మాతలు గోతిక్ శైలిని వదిలి ప్రాచీన గ్రీకు రోమన్ వాస్తు సాంప్రదాయాలను స్వీకరించారు. అంతేకాకుండా రోమ్లోని సెయింట్ పీటర్ చర్చ్ ఇది 16వ శతాబ్దంలో కట్టబడింది. ఈ యొక్క రోములోని సెయింట్ పీటర్ చర్చి గోడలపైన చిత్రించిన ప్రఖ్యాత చిత్రకారులు ఎవరో తెలుసా? బ్రమెంటో, రాఫెల్, మైకలాంజిలో, పలాడియో లాంటి వాళ్ళు ఈ రోమ్లోని సర్ సెయింట్ పీటర్స్ చర్చ్ దేవాలయం గోడలపైన గొప్ప గొప్ప చిత్రాలు చిత్రీకరించాడు. ఇది ఆనాటి కాలంలో అదే ప్రపంచంలో పెద్దని చెప్పాలి. అంతేకాకుండా ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్, జర్మనీలోనూ కూడా ఈ నూతన శైలి వ్యాపించింది. సారస్వతంలోనే కాక వివిధ కళల్లో కూడా పునరుజ్జీవన ప్రభావం ప్రసరించిందని చెప్పాలి. ఇటలీలోని ఫ్లారెన్స్ మొదలైన నగరాలు సుప్రసిద్ధ క్షేత్రాలుగా మారాయి సంస్కృతి పునరుజ్జీవనం వల్ల. ఆధునిక యుగం నాటి శిల్పుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధులు దాదాపుగా ఒక 3-4 ఉన్నారు. దాంట్లో లోరెంజో గిబర్టి, మైకలాంజిలో, లూకాడెల్లా లాంటి వాళ్ళు మరియు లియోనార్డో డా విన్సీ లాంటి వాళ్ళు ఆనాటి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పులు. దీంట్లో ఫ్లారెన్స్లో లోరెంజో గిబర్టి చేసిన కంచు తలుపులను స్వర్గద్వారాలకు అమర్చదగినని చెప్పి మైకలాంజిలో ఉద్ఘాటించాడు. ఎంత గొప్ప చిత్రకారుడు దీంట్లో ఆలోచించాలి. కంచు తలుపులను స్వర్గద్వారాలకు అమర్చదగినని అంటే ఆ కంచు తలుపులు చూస్తే నిజంగా స్వర్గంలోకి పోవటానికి అదే ముఖద్వారం అన్నట్టుగా అంత గొప్పగా చిత్రీకరించాడట. వాస్తు శిల్పాల కంటే పునరుజ్జీవన ఉద్యమం నాటి శిల్పకళను ఎక్కువగా గియోటో నెలకొల్పాడు. 16వ శతాబ్ది ఇటలీలోని ప్రఖ్యాత చిత్రకారుల్లో ముఖ్యులు లియోనార్డో డా విన్సీ, మైకలాంజిలో, రాఫెల్, టిషన్లు ముఖ్యులని చెప్పాలి. అంతేకాకుండా కళారంగంలో త్రిమూర్తులుగా పేరు ప్రఖ్యాతి సంపాదించిన ముగ్గురు, దాంట్లో లియోనార్డో డా విన్సీ అండ్ మైకలాంజిలో, రాఫెల్, వీళ్ళు కళారంగంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెందారు ఆనాటి కాలంలో. ముఖ్యంగా దీంట్లో ఫ్లారెన్స్ చెందిన లియోనార్డో డా విన్సీ ఆయన చేసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రాలు ఒక 2 ఉన్నాయి. ఒకటి ది లాస్ట్ సప్పర్ అంటే చివరి విందు, అంటే జీసస్ క్రీస్తు తన శిష్యులకి ఇచ్చే చివరి విందు. ఆ చిత్రాన్ని మొనాలిసా, ఒక స్త్రీ ఆకారం గల ప్రతిమ, ఒక చిత్రం, అప్పుడు ఆనాటి కాలంలో ఆమె ప్రపంచ అందగత్తెగా చిత్రీకరించాడు. ఈ మొనాలిసా చిత్రం అనేది దాదాపుగా 2 యొక్క రూపాల్లో ఉంటుంది. ఒకవైపు చూస్తే ఒక స్త్రీ ఆకారంగా, ఇంకోవైపు చూస్తే పురుష ఆకారంలో ఉన్నట్టుంటుంది. అంత గొప్ప చిత్రాన్ని
లియోనార్డో డావిన్సీ చిత్రీకరించాడు. కానీ ఆనాటి కాలంలో ది లాస్ట్ సప్పర్, మోనాలిసా చిత్రాలు దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. కానీ ఇప్పుడు దాదాపుగా 10-20 రూపాయల్లోనే ఈ చిత్రాలు లభిస్తూ ఉన్నాయి. కాదు ఏది ఏమైనా లియోనార్డో డావిన్సీ చిత్రీకరించిన చిత్రాలు మరి ఈనాటికి కూడా సజీవంగా నిలిచిపోయాయంటే అది సంస్కృతి పునరుజ్జీవం యొక్క ప్రభావమే. ఇంకోటి ఫ్లారెన్స్కు చెందిన ఇంకొక చిత్రకారుడు మైకల్ ఆంజిలో. ఈయన కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడే. ది లాస్ట్ జడ్జిమెంట్ అనే చిత్రాన్ని చిత్రీకరించాడు. ది లాస్ట్ జడ్జిమెంట్ అంటే ఏంటంటే జీసస్ క్రీస్తుకి సిలువ వేసే చివరి తీర్పు. అది జీసస్ క్రీస్తుకి సిలువ వేయటం అనేది లాస్ట్ తీర్పు. ఆ తీర్పు అనేది ఏ విధంగా ఇచ్చారన్న సంగతి చిత్రంలో చిత్రీకరించాడు ఈ మైకల్ ఆంజిలో. అంతేకాకుండా ది ఫాల్ ఆఫ్ మ్యాన్ ప్రపంచ చిత్ర కళారంగానికి ఇది ఒక అపురూపమైన కానుక అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకోటి అదే కాకుండా మైకల్ ఆంజిలో డేవిడ్ శిల్పం అనేది ఒక మచ్చుతునక. అంతేకాకుండా మైకల్ ఆంజిలో రోమ్లోని సెయింట్ పీటర్ చర్చి నిర్మాణాన్ని కొనసాగించి దాని మీద గొప్ప గొప్ప చిత్రాలు చిత్రీకరించేట్టుగా చేశాడు ఈయన. స్పెయిన్ దేశానికి చెందిన టిషన్ ఆయన కూడా గొప్ప చిత్రకారుడే. ఈయన మత సంబంధమైన దృశ్యాలే కాక మానవ ప్రేమ సంబంధమైన దృశ్యాలు కూడా చిత్రీకరించాడు. దాంట్లో ఒక 2 ఉన్నాయి. ఒకటి ఎడరేషన్ ఆఫ్ ది సపర్డ్, ఇంకొకటి ఉమెన్ ఎట్ హర్ టాయిలెట్. ఒకటి ఎడరేషన్ ఆఫ్ ది సపర్డ్, రెండోది ఉమెన్ ఎట్ హర్ టాయిలెట్ అనే జగత్ ప్రసిద్ధాలు. అంతేకాకుండా ఇటలీయే ముందంజ వేసి సంస్కృతిలో ఒక స్వర్ణయుగం స్థాపించుకుంది సంస్కృతిగా. అది లలిత కళలు, కొత్త పోకడలు, దాని యొక్క పరిణామాలు. ఇకపోతే సంస్కృతి పునరుజ్జీవనానికి దోహదం చేసిన ముఖ్యాంశాల్లో 4వది దేశ భాషల్లో సాహితీ వికాసం. సాహిత్య రంగంలో పునరుజ్జీవన ఉద్యమం ఇటలీలో ప్రారంభమైంది. అంతేకాక ఈ ఉద్యమంలో పెట్రార్క్, డాంటే, బొకాసి అనే విద్వాంసులు ప్రముఖ పాత్ర వహించారు. నాటి దేశ భాషల్లో గౌరవం పొందుతున్న లాటిన్ ప్రభావం తగ్గి జాతీయ భాషల్లో రచనలు ప్రారంభమయ్యాయి. డాంటే రచనలు, బొకాసియో కథలు ఐరోపా అంతటిని కూడా ఆకర్షించాయని చెప్పాలి. అంతేకాక ఒక వంక పండితులు గ్రీకు, లాటిన్ భాషల్లో అభిమానించిన వేరొక వంక దేశ భాషల్లో కూడా రచనలు సాగించారు. ఫర్ ఎగ్జాంపుల్, కన్నడ కేస్కర్ అనే జర్మన్ పండితుడు ఆనాటి కాలంలో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క భాష ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక 100కు పైగా గ్రంథాలు ఆయన రాసి దాన్ని రిలీజ్ చేశాడని చెప్పొచ్చు. దీంట్లో ఇంకా ముఖ్యమైన దేశ భాష సాహితీ వికాసంలో ముఖ్యమైన గ్రంథం దాంట్లో బైబిల్. మార్టిన్ లూథర్ జర్మనీ భాషలో బైబిల్ని ప్రచురించడం జరిగింది. మార్టిన్ లూథర్ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ది రిఫర్మేషన్. మతాన్ని సంస్కరించిన గొప్ప ఈయన మత సంస్కర్త మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ ఆయన బైబిల్ని జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. ఎప్పుడైతే జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడో అప్పుడు చాలామందికి కూడా ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు మొత్తం కూడా పూర్తిగా అర్థమైపోయాయి. ఎందుకంటే అంతకంటే ముందు లాటిన్ భాషలో బైబిల్ ముద్రించబడింది, దానికంటే ముందు ఇబ్రూ భాషలో ముద్రించబడింది. అంటే దాంట్లో ముఖ్యంగా ఆ బైబిల్లో ఉన్న అంశాలు ఆ భాష రాక, లాటిన్, హిబ్రూ భాషలు రాక ప్రజలు మొత్తం కూడా చాలా తబ్బిబ్బైన పరిస్థితుల్లో మార్టిన్ లూథర్ జర్మనీ భాషలోకి రాసి ఆ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఆ బైబిల్లోని యొక్క వాక్యాలు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా రిలీజ్ చేశాడు. కాబట్టి అబద్ధపు మత బోధకులు నమ్మరాదు, బైబిల్లో ఉన్న వాక్యమే సత్యమైన వాక్యం అని చెప్పి ఈ మార్టిన్ లూథర్ ఆయన జర్మనీ భాషలో బైబిల్ను ఎప్పుడైతే అనువదించాడో అప్పుడు ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇటలీ సంస్కృతికి రాజధానిగా పేరొందిన
ఫ్లారెన్స్‌లో ఇక్కడ. అంటే దీంట్లో ముఖ్యంగా అంటే ఒక కల్చర్‌కి ఇటలీ ప్రధాన కేంద్రం. అంతేకాకుండా సంస్కృతికి రాజధాని ఈ ఇటలీ అనేది. ఈ యొక్క ఈ ఇటలీ సంస్కృతిని, ఫ్లారెన్స్ యొక్క చరిత్రను మాకియవెల్లి అతను 'ది ప్రిన్స్' అనే గ్రంథంలో రాశాడు. ఆయన ఇటలీ భాషలో రాశాడు. అంతేకాకుండా ఈయన రాజ్యం అనే పదాన్ని కూడా మొట్టమొదట ఆయన 'ది ప్రిన్స్' అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆదర్శ రాజ్యాన్ని అభివర్ణిస్తూ 'ఉటోపి' అనే గ్రంథాన్ని ఇంగ్లీషు భాషలో థామస్ మోర్ రాశాడు. తర్వాత జీన్ బోడిన్ అతను రాజనీతి శాస్త్రవేత్త జీన్ బోడిను రాజనీతి గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో రాశాడు. ఇంకా లూసియడ్స్ అనే అతను అంటే కామోయిన్స్ అనే అతను లూసియడ్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ఏముంది ఈ కామోయిన్స్ రాసిన లూసియడ్స్ అనే గ్రంథంలో ఏముందనంటే వాస్కోడిగామా సముద్రయానాన్ని హృదయాంగంగా చిత్రీకరించే విధానం అనేది ఈ గ్రంథంలో ఉంది. ఇది పోర్చుగల్ భాషలో రాశాడు కామోయిన్స్. అంతేకాక దేశ భాషల్లో వచ్చిన సారస్వత మానవ జీవితంలో అనేక అంశాలు సూచిస్తుంది. ఆధునిక యుగంలో జాతీయ భావం బలపడటంతో తమ జాతీయ భాషల పట్ల అభిమానం పెరిగింది. అంటే ఈ విధంగా దేశ భాషల్లో సాహితీ వికాసం అనేది సంస్కృతి పునరుజ్జీవనానికి దారితీసిందని దాంట్లో చెప్పవచ్చు. దీంట్లో ఇకపోతే సంస్కృతి పునరుజ్జీవనానికి దోహదపడిన ముఖ్యాంశాల్లో 5వది మరియు చివరిది శాస్త్ర విజ్ఞానం అండ్ పెంపుదల. దీంట్లో 16వ శతాబ్దంలో శాస్త్ర విజ్ఞాన పునరుజ్జీవనం వల్ల యూరోపియన్ శాస్త్రవేత్తలు గణిత, ఖగోళ, భౌతిక, వైద్య, జీవశాస్త్రాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి శాస్త్ర విజ్ఞానానికి పునాది వేశారు. క్రైస్తవ గ్రంథాలకు అనుగుణంగా ఉండటంతో విశ్వానికి భూమి కేంద్రం ఉన్న టాలమీ సిద్ధాంతాన్ని చర్చి బలపరుస్తూ వచ్చింది. అంటే టాలమీ భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. భూకేంద్ర సిద్ధాంతం ప్రకారంగా భూమి ఒక పెద్ద గ్రహము, దాంట్లో మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న గ్రహం అని చెప్పి టాలమీ ఆ భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొంటే టాలమీ కనుక్కున్న భూకేంద్ర సిద్ధాంతాన్ని మతాధిపతులు బలపరుస్తూ వచ్చారు. కాబట్టి అంతేకాకుండా దీనికి అనేక గ్రీకు గ్రంథాలు అధ్యయనం చేసిన తర్వాత విశ్వానికి సూర్యుడు కేంద్రం అని చెప్పి పైథాగరస్ సిద్ధాంతం వెలికి వచ్చింది. వీటన్నిటి తర్వాత నెక్స్ట్ పోలాండు శాస్త్రవేత్తనుడైన కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఆయన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్థిస్తూ ఖగోళాల పరిభ్రమణం అనే గ్రంథాన్ని రాసి పోపు 3వ పాలకు అంకితం చేశాడు. కానీ తర్వాత మతాధిపతుల వైఖరిలో మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందంటే ఇక్కడ టాలమీ కనుగొన్న భూకేంద్ర సిద్ధాంతాన్ని పోపులు, మతాధిపతులు చర్చి దాన్ని ప్రచారం చేసింది. ఇప్పుడు టాలమీ కనుక్కున్న భూకేంద్ర సిద్ధాంతం తప్పు, కోపర్నికస్ సిద్ధాంతం సూర్యకేంద్ర సిద్ధాంతం కనుగొన్న కోపర్నికస్ సిద్ధాంతం వాస్తవం అని చెబితే ఆ పోపు, మతాధిపతుల యొక్క ఉనికి ఏ విధంగా దెబ్బతింటది అని చర్చి యొక్క ప్రశస్తి తగ్గిపోద్దని చెప్పి కోపర్నికస్ సిద్ధాంతాన్ని అది మరుగున పడేసి టాలమీ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విధంగా ఆ టాలమీ సిద్ధాంతం కోపర్నికస్ సిద్ధాంతం కొన్ని సంవత్సరాల పాటు మరుగున పడింది. దీంట్లో కెఫ్లర్ అనే జర్మన్ శాస్త్రవేత్త, అంతేకాకుండా మరియు గెలీలియో అనే ఇటలీ శాస్త్రవేత్త దూరదర్శన్ సాయంతో కోపర్నికస్ సిద్ధాంతాన్ని రుజువు చేశారు. 1609వ సంవత్సరంలో ఈ కెఫ్లర్ అండ్ గెలీలియో దూరదర్శన్ కనుగొన్నారు. నక్షత్రాలని, భూగోళాలని మొత్తం పరిశోధించి కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి కోపర్నికస్ సిద్ధాంతం వాస్తవం, టాలమీ సిద్ధాంతం అవాస్తవం అని చెప్పేసరికి దాన్ని కూడా దూరదర్శన్ కూడా మరుగున పడేశారు మతాధిపతులు, పోపులు. ఆ విధంగా దూరదర్శన్ని కనుగొన్న ఆ గెలీలియోతులు మతద్రోహిగా నిర్ణయించారు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఈనాడు చలామణిలో అవుతున్న మన క్యాలెండర్, ఆ క్యాలెండర్ పేరు గ్రెగోరియన్ క్యాలెండర్.
1952వ సంవత్సరంలో నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న ఈ యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్ని కెఫ్లర్ అండ్ గెలీలియో తయారు చేశారు. వాళ్ళ యొక్క కృషి ఫలితమే, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, దట్ క్రెడిట్ గోస్ టు కెఫ్లర్ అండ్ గెలీలియో. కాబట్టి ఆ క్యాలెండర్ ప్రకారమే ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ దాకా మనం నడుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో శాస్త్ర విజ్ఞాన పెంపుదలలో ప్రాచీన గ్రీకుల నుంచి గణితం, రేఖాగణితమును, మధ్య అరబ్బుల నుంచి బీజగణితాన్ని నేర్చుకొని యూరోపియన్లు 16వ శతాబ్దంలో తమ స్వయం కృషితో మేధాశక్తిని, గణిత శాస్త్రాన్ని బాగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా దీంట్లో కోపర్నికస్ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి, ఫిరంగుల శక్తిని అంచనా వేయడానికి, దుర్గాలను, యుద్ధ నౌకలను నిర్మించడంలో గణిత సహకరించింది. కోపర్నికస్ వాదన బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకమైనదని మతాధికారులు కూడా దీన్ని ఒప్పుకోలేదు. 40 సంవత్సరాల తర్వాత గెలీలియో రూపొందించిన దూరదర్శన్ ద్వారా సూర్యుని నక్షత్రాలను చూసి కోపర్నికస్ తన వాదనను బలపరిచాడు. ఇంకో విషయం ఏంటంటే ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి గ్రహాలన్నీ వాని కక్షలలో పరిభ్రమిస్తున్నాయని చెప్పి నిరూపించడం జరిగింది. తర్వాత హాలాండ్ దేశస్థుడైన వెసాలియస్ మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని అనే గ్రంథాన్ని కనుగొన్నాడు. దీని ఇంగ్లీష్లో ట్రిటైజ్ ఆన్ యానటోమీ అంటే దాంట్లో మానవ శరీర నిర్మాణం అనే గ్రంథాన్ని రచించాడు. అంటే మానవ యొక్క శరీరంలో కదా ఎన్ని భాగాలు ఉంటాయి, ఏ శరీరం ఏ యొక్క పార్టు ఏ విధంగా పనిచేస్తున్న సంగతి మొత్తం ఆయన మానవ శరీర నిర్మాణ శాస్త్రం చెప్పాడు. ఇక్కడ ఇంగ్లాండ్ దేశస్థుడైన విలియం హార్వే దానికి ప్రతీకగా విలియం హార్వే రక్తప్రసరణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఇక్కడ అంటే మతాధిపతుల యొక్క మత పెద్దల యొక్క బ్లెస్సింగ్తోని మనం జీవించటం లేదు, దాదాపుగా మనలో ఉన్న బ్లడ్ మనం తిన్న ఆహారం రక్తంగా మారి ఆ రక్తం ఒక మిషన్ లాగా బాడీలో పనిచేస్తుంది, దానివల్లే మనం బతుకుతున్నాం అని చెప్పి ఇంగ్లాండ్ దేశస్థుడైన విలియం హార్వే రక్తప్రసరణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఇది ఒక ఆనాటి కాలంలో ఐరోపాలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. ఇది ఈ విధంగా ఉంటే కోపర్నికస్ కనుగొన్న సిద్ధాంతాన్ని చాలామంది బలపరిచిన, చాలా విషయాలు కనుగొని అది బయటికి చెప్పిన మతాధిపతులు, పోపులు దాన్ని విశ్వసించలే. కానీ దాంట్లో ప్రముఖమైన వ్యక్తి జియోద్దిన్ బ్రూనో, ఈ వాజ్ బిలాంగ్స్ టు ఇటలీ దేశస్థుడైన జియోద్దిన్ బ్రూనో. ఈయన ఆధునిక యుగంలో వచ్చిన విజ్ఞానాన్ని అధ్యయనం చేసిన తర్వాత క్రైస్తవ సన్యాస జీవితాన్ని విడిసి చర్చి యొక్క ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి రోమ్ నగరం నుంచి పారిపోయి విదేశాలకు శరణ పొందాడు. ఆయన చెప్పే మాటలేదంటే అద్భుతాలు అనేవి ఏవీ లేవు, గారడ తప్ప. ప్రకృతి శాస్త్రీయ ధర్మాలే విశ్వానికి మూలం అని చెప్పి ప్రకటించాడు. మనుష్య రూపంలో దైవాన్ని ఆరాధించే మతాన్ని దియబట్టాడు. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరచడం వల్ల క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు, కాల్వినిస్టులు అందరి ఆగ్రహానికి గురై చివరికి రోమనగర వీధుల్లో సజీవంగా దహనం అయినాడు ఈయన. అంటే మతాధిపతులు, పోపులు ఈయన ఆ విధంగా కోపర్నికస్ సిద్ధాంతాన్ని బలపరిచాడని చెప్పి ఈయన రోమనగరంలో సజీవంగా దహనం చేశారు. ఇకపోతే దీంట్లో ఇంకోటి 15-16వ శతాబ్దంలో సంపూర్ణమైన శాస్త్రీయ దృక్పథం ప్రవేశించింది. ఆధునిక యుగం ఆరంభమైంది. వెలుగు యుగం ఐరోపాలో సంభవించింది. అంటే డార్క్ ఏజ్ పోయింది, లైట్ ఏజ్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే మూఢ విశ్వాసాలు, తర్వాత మూఢ ఆచారాలు, అంధవిశ్వాసాలు పూర్తిగా తొలగిపోయాయి అని అనుకోవటం కాదు, దాదాపుగా కొంతవరకు మాత్రం సక్సెస్ అయింది. మధ్యయుగం నాటి పరిస్థితుల నుంచి గణనీయమైన అభివృద్ధి మాత్రం కలిగింది. అంతేకాకుండా ఇటలీలో మొదలైన సంస్కృతి పునరుజ్జీవనం క్రమంగా ఐరోపాలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. దీని ప్రభావం వల్ల మానవుడు గతంలోని మూఢ విశ్వాసాల చీకటి తెరను చీల్చుకొని ఆధునిక యుగంలోకి అడుగుపెట్టాడు. దీన్నే విచక్షణ యుగం అని, ఏజ్ ఆఫ్ రీజన్ అని చెప్పి అంటారు. ఏది ఏమైనా ఈ సంస్కృతి పునరుజ్జీవనం మాత్రం భవిష్యత్తు తరాలకి చక్కని బాట వేసింది.
దానికి అంతేకాకుండా ఐరోపాలో జరిగిన ఈ సంస్కృతి పునరుజ్జీవనం యొక్క ప్రభావం అంటే 14, 16వ శతాబ్దంలో ఐరోపాలో జరిగిన సంస్కృతి పునరుజ్జీవన ప్రభావం భారతదేశం మీద పడి భారతదేశ సంస్కృతి పునరుజ్జీవనం వచ్చింది. ముఖ్యంగా దాంట్లో బెంగాల్ని కేంద్రం చేసుకున్న రాజారాం మోహన్ రాయ్ 18వ శతాబ్దంలో భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి నాందివాచకం పలికాడు. దాని తర్వాత క్రీస్తకం 19వ శతాబ్దంలో ఆంధ్ర సంస్కృతి పునరుజ్జీవనం వచ్చింది. అది కందుకూరి విలాసలింగం పంతులు గారు రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని ఆయన ఆంధ్ర సంస్కృతి పునరుజ్జీవనానికి నాంది పలికాడు. ఈ విధంగా ఐరోపా సంస్కృతి పునరుజ్జీవన ప్రభావం భారతదేశం మీద ఆంధ్రదేశం మీద పడి ఆనాటి కాలంలో సనాతన ఆచారాలు, సనాతన సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు మొత్తం కూడా అవన్నీ తొలగిపోయి సాంఘిక దురాచారాలు మొత్తం కూడా తొలగిపోయి దాదాపుగా ఆధునిక యుగంలోకి భారతదేశం కూడా ప్రవేశించిందని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.